పరిశుద్ధుడా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు వందనాలు తండ్రి. ఉదయకాలంలో మరి ఒకసారి నీ సన్నిధిలో ఉన్నాం. మమ్మల్ని కనికరించండి, మా మనవులు అంగీకరించండి, నీ కృప దయచేయమని ఈ ధ్యానములో మీరు తోడై ఉండి నడిపించండి. నీకు ఘనత కలగడానికి నీ బిడ్డలమైన మాకు మా తండ్రి ఆశీర్వాదాలు, మేలు నీ వాక్యము ద్వారా మా ప్రభ మేము ఆశీర్వదింపబడటానికి నీ కృప దయచేయమని యేసు ప్రభు నామమున వేడుకొంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, గడిచిన దినాల్లో మలాకీ గ్రంథములో నుండి కొన్ని విలువైన థాట్స్, విలువైన కొన్ని విషయాలని ధ్యానం చేశాము. అలాగే ఉపద్య గ్రంథములో నుండి కొన్ని విలువైన వాటిని ధ్యానం చేశాము. చారిత్రాత్మకమైన ఈ విషయాలు మన ధ్యానమునకు, మన బైబిల్ నాలెడ్జి, మా బైబిల్ జ్ఞానానికి సహాయకరంగా ఉంటాయని నేను ఆశించి నమ్ముతూ మరి ఈ వాక్యాలని మీ ముందు పెడుతూ ఉన్నాను. వీటిని ధ్యానం చేయండి. మరి స్త్రీలకు, సహోదరులకు వీటిని మరి తెలియచేయండి. ఇది అందరూ చూసి మేలు పొందాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు 137వ కీర్తనలో కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాము. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించి అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుమనిది. ప్రియులారా, ఈ కీర్తనలో బబులోను నదుల వద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును గూర్చి జ్ఞాపకం చేసుకొనుచు ఏడ్చుచూ ఉంటిమి. కూర్చుంటము, ఏడ్చటము, ప్రలాపించటము ఇవన్నీ కూడా ఒక విధమైన దుఃఖానికి, కష్టానికి, మౌర్ని, దుఃఖము, వేదన, బాధని తెలియచేస్తూ ఉంది. యోబు గ్రంథములో 2వ అధ్యాయము 8వ వచనములో, యోబు గ్రంథములో ఆ వచనాల్లో యోబు బూడిదలో కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. తల మీద బూడిద పోసుకొని బూడిదలో కూర్చొని ఏడుస్తూ ఉన్నప్పుడు తన భార్య వచ్చి, నువ్వు దేవుని దూషించి దేవుడు నాకు అక్కర్లేదని చెప్పి చావు అని శపిస్తుంది. ప్రియులారా, దుఃఖానికి, బాధకు, శ్రమకు ఎంతో శ్రమను తెలియచేస్తుంది. మలాకి ఏ బ్రిడ్జ్ బిల్డర్ అని చెప్పుకున్నాం. పాత నిబంధనలో ఉన్న దుఃఖాన్ని నూతన నిబంధనలోకి ఉన్న దుఃఖానికి మధ్యలో ఉన్న సంబంధాన్ని బ్రిడ్జ్ కట్టాడు. పాతంలో బంధంలో అనేకమైన దుఃఖ దినములు దేవుని బిడ్డలు దుఃఖించటము, చింతించటము, ఉపవాసాలు ఉండటము, ఎండలో కూర్చొని బూడిద కట్టుకొని, బూడిద పూసుకొని, తల మీద పూసుకొని, గోనెపట్ట ధరించి వారి శ్రమకాలములు, కష్టకాలములు, వారి వేదన, వారి మీదకు వచ్చిన ఖడ్గము, వారి మీదకు వచ్చిన కరువు, వారి మీదకు వచ్చిన తెగులు, ఇలాంటి వేదన కాలంలో దుఃఖిస్తూ దుఃఖముఖులై బూడిదలో కూర్చొని ఏడుస్తున్నట్టుగా గుర్తుంది. ప్రియులారా, ఇక్కడ కూర్చోవటము, ఏడవటము ఇదంతా కూడా ఒక విధమైన దుఃఖానికి సూచనగా ఉంటున్నది. ఇదే సమాట పుస్తల కార్యగ్రంథము 16వ అధ్యాయంలో కూడా మరి పౌలు, శీల 16వ అధ్యాయం 11వ వచనంలో, కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్ర వేకును, మరునాడు నేపొలికిని, అక్కడి నుండి ఫిలిప్పికిని వచ్చి తిని మాసిదోనియ దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమియుల ప్రవాసస్థానమై ఉన్నది. మేము ఉన్న దినములు
ఆ పట్టణం మేము మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. విశ్రాంతి దినము గడిచిన నాటి విశ్రాంతి దినము గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడకు వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తోయతైక పట్టణస్థురాలు. ప్రియులారా, ఈ విషయాలు మరి దుఃఖాన్ని, ప్రలాపాన్ని తెలియచేస్తూ ఉన్నాయి. క్రొత్త నిబంధన కాలంలో మరి సువార్త మరి వ్యాపిస్తున్న దినాల్లో ఆది సంఘములు కూడా పూర్వకాలమున ఏ రీతిగా పాత నిబంధనలో నదుల వద్ద కూర్చొని ధ్యానాలు చేసేవారు, నదుల వద్ద కూర్చొని ప్రార్థనలు చేసేవారు, నదుల వద్ద కూర్చొని మరి మతంలో చేంజ్ అవ్వటానికి మరి ప్రాసెలైట్స్, అన్య మతాల్లో నుండి యూద మతంలోకి చేరిన వారిని ప్రాసెలైట్స్, అన్య మతాల్లో నుండి యూద మతంలోకి చేరటానికి నదిలోకి వెళ్ళి నదిలో ముంచాలి, బాప్తిసం పొందాలి. ఇలాంటి అభిప్రాయాలు, ఇలాంటి ప్రాక్టీస్ పాత నిబంధనలో ఉన్నది. అదే ప్రాక్టీస్ మళ్ళీ క్రొత్త నిబంధనలోకి వచ్చి నదుల వద్ద కూర్చోవటము, నదుల వద్ద దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటము, నదుల వల్ల మరి వారి దుఃఖాన్ని, వారి వేదన్ని, బాధని తెలియజేయటము, ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. వారు అక్కడ కూర్చొని నదుల వద్ద కూర్చొని యేసు ప్రభుని యొక్క దాన్ని ధ్యానం చేస్తూ ఉండగా ఒకళ్ళు యేసు ప్రభు యొక్క సిలువను ధ్యానం చేశారేమో, గొర్రెపిల్ల లాంటి యేసు ప్రభు రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారేమో, యేసు ప్రభు సిలువ శ్రమ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారేమో, ఆది సంఘములో ఏర్పడిన రక్తపాతము, విశ్వాసులు ప్రార్థన మీద, విశ్వాసులు రక్తం మీద ఈ సంఘం ఏ రీతిగా కట్టబడిందో, ఎలాంటి బలి, ఎలాంటి పర్సిక్యూషన్స్, శ్రమల వల్ల సంఘం ఏర్పడిందో వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారేమో. ఆ స్త్రీలు మరి ఆ నదీ తీరమున ఉన్న స్త్రీలలో కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుతూ ఉంటిమి. లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ అక్కడ ఉండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైక పట్టణస్థురాలు. ఊదా ఒక రకమైన శ్రమలకి గుర్తు. యేసు ప్రభు యొక్క శ్రమలకి గుర్తుగా ఉన్న ఈ ధ్యానములు జరుగుతున్నాయి. కన్నీటితో విత్తుతూ వాడు సంతోషగానముతో పంట కోయును. పిడికడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు విత్తువాడు ఆనందగానముతో పంటలు పనులు మోసుకొని వస్తారు. ప్రియులారా, ఈ రీతిగా చెప్పినట్టుగా ఆ సంతోషం, ఈ కన్నీటితో, దుఃఖముతో, వేదనతో, ఎంతో శ్రమల నుండి ఈ చక్కని క్రైస్తవ సంఘము, విశ్వాస సమూహము ఉద్భవించింది. ప్రియులారా, అనేకమైన శ్రమలు, కష్టముల నుండి వచ్చిన విశ్వాస సమూహాలు భూమి మీద విస్తరిస్తూ ఉన్నాయి. నేను కూడా కొన్ని ఇబ్బందులు, కష్టాలు, శ్రమల్లో నుండి వచ్చిన వాడినే. కొంతకాలం లేడీస్ హాస్పిటల్లో 15 సంవత్సరాలు లేడీస్ హాస్పిటల్లో బంగ్లాలో ఉన్నాను. తర్వాత ఒక 3 సంవత్సరాలు హోమ్లో ఉన్నాను. అక్కడ అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాను. తర్వాత ఈ పొలంలో, బొమ్మూరులో పొలంలోనే ఒక స్థలం ఉంది. పొలంలోనే స్థలం కొని దేవుడు యొక్క ప్రేరేపణ 12 స్తంభాలు కట్టాలని ఏదో ఒక ఆలోచన, దృక్పథం వస్తే ఆ పొలంలోనే, నీళ్ళల్లోనే ఆ 12 స్తంభాలు లేపి చక్కని బిల్డింగ్ కట్టాము. అందులో చక్కగా, క్షేమంగా, చాలా ఆరోగ్యంగా దేవుడు మమ్మల్ని ఎంతో ఆశీర్వదించాడు. ఈరోజు బిల్డింగ్ కట్టగా కొంత స్థలం ఉంది. ఆ స్థలము మరి ఇంకా రోడ్డు పక్కనే ఉన్న మొక్కలు మేము చూస్తుంటే నాకు ఆశ్చర్యం.
దేవుని ఆశీర్వాదాలు పొంగి పొర్లుతున్నాయా? బ్లెస్సింగ్స్ దే ఆర్ ఓవర్ఫ్లోయింగ్. ఆ చిన్న స్థలంలో పనసకాయలు కాస్తున్నాయి, అరటికాయలు కాస్తున్నాయి, ఉసిరికాయలు కాస్తున్నాయి, మామిడికాయలు కాస్తున్నాయి, అంజూరప్పకాయలు కాస్తున్నాయి, జామకాయలు కాస్తున్నాయి. ఇన్ని రకాలైన ఫలాలు మేము రోజు తింటాం. వాటిని పనసకాయలు అవి ఇంకా మొగ్గలేదు. ఇన్ని రకాలైన ఫలాలు మేము రోజు తింటూ ఉంటాము. మునగ చెట్టు విస్తారంగా కాస్తుంటుంది, దాని కాయలు అందరికీ పంచి పెడుతుంటాయి. పెద్ద పని నాకు. ప్రియులారా, ఈ రీతిగా ఆ చిన్న వాటిని దేవుడు ఆశీర్వదించాడు. కన్నీటితో విత్తువాడు సంతోషగానముతో పంటకు వస్తాడు. పిడికడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోచు విత్తువాడు ఆనందగానముతో పనులు మోసుకొని వస్తాడు. 126 కీర్తనలో ఉన్న వాటిని మనం ధ్యానం చేశాం. ఈ రీతిగా ఆశీర్వాదాలు వస్తూ ఉన్నాయి. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు, సమృద్ధి అయిన ఆశీర్వాదాలు వస్తూ ఉన్నాయి. ప్రియులారు, ఇక్కడ మరి ఆ బబులోను నదుల వద్ద కూర్చుండి, అన్ని దేశాల నదుల వద్ద కూర్చుండి మన సితారాలు ఆ చెట్లకు, నిరవంగి చెట్లకు తగిలించారు. మరి వారు అక్కడ కూర్చొని మధ్యాహ్నం ఒకళ్ళ భోజన సమయమేమో సితారాలు నిరవంగి చెట్లకు తగిలించి ఆ నదులు, ఆ కాలువలు, ఆ ఇరిగేషన్, ఆ డ్రైనేజెస్ ఇవన్నీ కూడా అందులో పనిచేస్తూ ఉన్నారు. బబులోనీల మధ్య వీరు పనిచేస్తూ ఉన్నారు. ఒకవేళ బబులోన్ లేబరర్స్ కూడా కొంతమంది ఉన్నారేమో. దేశాలు వేరు దేశాల మధ్య నుండి వచ్చిన లేబరర్స్ కొంతమంది ఉన్నారేమో. అక్కడ దేవుని ప్రజలు వారి యొక్క సితారాలు నిరవంగి చెట్లకు తగిలించి వారు మధ్యాహ్నం భోజనాన్ని కూర్చున్నారు. ప్రియులారా, యూదా దేశానికి ఉన్న మహా సౌందర్యము, యూదా దేశానికి ఉన్న బహు ఆశీర్వాదములు, ఇశ్రాయేలీలు యూదా దేశాలకున్న ఐక్యత, ఒకప్పుడు యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ ఇస్రాయేల్, ఒకే జాతిగా ఒకే రాజ్యముగా యునైటెడ్ కింగ్డమ్. దావీదు కాలంలో అది విస్తరించి ఒకే రాజ్యముగా ఉంది. తర్వాత సొలొమోను రాజ్యం కాలంలో కూడా ఒకే రాజ్యముగా ఉన్నది. రెహబాము కాలం వచ్చినప్పుడు విడిపోయింది. వారిలో ఉన్న సౌందర్యం అనే కర్ర విరచబడింది. వారిలో ఉన్న యూనిటీ, ఐక్యత అనే కర్ర విరచబడింది. జకరియా గ్రంథములో దేవుడి మాటలు చెబుతున్నాడు. వారి యొక్క అతిక్రమాలను బట్టి, వారి యొక్క దోషాలను బట్టి, వారి యొక్క పొగరబోత్తనాన్ని బట్టి, దేవుని తృణీకరించడాన్ని బట్టి, దేవుని పట్ల వారి యొక్క అవిధేయతను బట్టి దేవుడు వారి యొక్క సౌందర్యాన్ని కర్ర విరిచాడు. దేవుడు వారి యొక్క ఐక్యత అనే కర్రను విరిచాడు. వారిలో ఉన్న ఐక్యత పోయింది. రెండు రాజ్యాల మధ్య ఇంటర్నల్ వార్స్ వచ్చినాయి. వారిలో ఉన్న సౌందర్యము పోయింది. చెరల ఇశ్రాయేల్ ప్రజలు అషూరు దేశాలకు వెళ్ళి దేశంలో చెరలో ఉన్నారు. తర్వాత యూదా ప్రజలు బబులోను చెరలోకి వెళ్ళి అక్కడ వారు కూలి పని చేస్తూ ఉన్నారు. ప్రియులారా, మహా ఐశ్వర్యము, మహా సౌందర్యము, దావీదు మహా చక్రవర్తిగా వర్తిల్లాడు. చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా దావీదుకి కప్పం చెల్లించారు. అంత ఐశ్వర్యము. సొలొమోను కాలములో అది మహా గొప్ప దేశముగా ప్రపంచంలో విస్తరించింది. ఆ ప్రజల యొక్క హీనస్థితి ఏంటంటే, బబులోను నదుల వద్ద కూర్చొని నదుల దగ్గర నదులు తవ్వే పనిలో మట్టి పని చేస్తూ కష్టమైన శ్రమలో ఉంటూ వారి యొక్క సితారాలు, వారి యొక్క ఇన్స్ట్రుమెంట్స్, వీరి యొక్క ఐశ్వర్యము, ఔన్నత్యం ఎక్కడుందంటే వీరి కీర్తనలో ఉన్నది, వీరి ఆరాధనలో ఉన్నది, వీరి దేవాలయంలో దేవుని ఘనపరిచి దేవుని మహంపరచటం ఉన్నది. వారి సంగీతము, వీరి పాటలతో దేవాలయంలో ప్రవేశించటం ఉన్నది. వీరి గొప్పతనము, ఐశ్వర్యము, జ్ఞాన సమృద్ధి,
వారి కల్చర్ అంతా కూడా వారి దేవాలయంలో, వారి ఆరాధనలో, వారి పాటల్లో, వారి యొక్క ఆ ఆత్మ సంబంధమైన స్థితిలో ఉంది. అయితే అదంతా దేవుడు వెరుకొట్టాడు. వారి సౌందర్యము పోయింది. ఆ సౌందర్యము పోయిన ఆ స్థితిలో ఉండి వారు నిరవంగి చెట్లకు వారి సితారాలు, వారి ఇన్స్ట్రుమెంట్, వారి పాటలు పాడుకుంటా ఉండే ఇన్స్ట్రుమెంట్, వారి సంగీతాన్ని పాడుకుంటా ఉన్న ప్లే చేస్తున్న ఇన్స్ట్రుమెంట్ ఆ చెట్లకు తగిలిచ్చి భోజనానికి కూర్చున్నారు. ప్రియులారా, ఎంత విచారమో, ఎంత దుఃఖమో! విశ్వాసులు అవిధేయులుగా ఉన్నప్పుడు, క్రైస్తవ సంఘము సహితము అవిధేయులుగా ఉన్నప్పుడు ఇలాంటి దుస్థితి, దుర్దినములు వస్తూ ఉంటాయి. చాలా విచారముగా ఉంటూ ఉన్నారు. ఈ సమయంలో బబులోనీయులు లేకపోతే ఇంకా వేరే దేశస్తులు కూడా ఉన్నారేమో. వారు ఇశ్రాయేలును చూసి ఒకవేళ స్నేహముగా మాట్లాడుతున్నారు, ఒకవేళ ఏదైనప్పటికీ కూడా మీ సంగీతాలు చాలా బాగుంటాయి, మీ ఆరాధనలు చాలా బాగుంటాయి, మీ ప్రార్థనలు చాలా బాగుంటాయి, మీ భక్తి భావాలు, ఒకవేళ మీ దేవుడు కూడా చాలా గొప్పవాడు, ఇలాంటి అభిప్రాయాలు తెలియజేస్తున్నారేమో. మీ పాటలలో మేము ఉల్లాసాన్ని కోరుతున్నాం. మీ పాటలు పాడండి, మీ ఇన్స్ట్రుమెంట్స్ వాయించండి, తీయండి, వాటిని తీసి ఒక కీర్తన పాడండి. ఆ కీర్తన మరి పాడండి. సియోను కీర్తనలో ఒకదానిని మాకు వినిపించండి అని మన వలన ఉల్లాసము కోరిని. ప్రియులారా, ఉల్లాసము, ఎంటర్టైన్మెంట్స్, వారు ఎంటర్టైన్మెంట్స్గా కోరుతున్నారు. దేవుని భక్తి, దేవుని సన్నిధి, దేవుని పాటలు, దేవుని మహిమపరచడము, దేవుళ్ళు ఇన్స్పైర్ అయిపోయి కీర్తనలు పాడుతూ, దావీదు సహితము, మహా చక్రవర్తి అయిన దావీదు సహితము ఆయన కీర్తనలు పాడుతూ, ఆ ప్రొసెషన్లో పోతూ, ఆయన డాన్స్ చేస్తూ ఉన్నప్పుడు తన భార్య తిట్టింది. ఇలాంటి ఇన్స్పైర్ అయి దేవునికి ఘనపరిచి, తను తాను మరిచి దేవుని మహిమను చూస్తూ దేవుని ఘనపరుస్తుండవలసిన ప్రజలు ఈరోజు బబులోనీయులు వీళ్ళ దగ్గర ఉల్లాసము కోరుతున్నారు. ఎంటర్టైన్మెంట్. ఒక్కొక్కసారి మన ప్రార్థనలు, మన ఆరాధనలు, మన మీటింగ్లు ఇవి కూడా ఎక్కువగా దేవుని మహిమ కన్నా ఎంటర్టైన్మెంట్స్ ఇచ్చేయిగా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్స్, performers and spectators. The relationship between performer and spectator. పాటలు పాడేవాళ్ళు చక్కగా పాడతానే ఉంటున్నారు. వాక్యం చెప్పేవాళ్ళు చక్కగా చెప్తూనే ఉంటున్నారు. రకరకాలైన మనుషుల్ని ఆకర్షిస్తూ వాక్యం చెప్తూనే ఉంటున్నారు. స్పెక్టేటర్స్, చూసేవాళ్ళు చూస్తూనే ఉంటున్నారు. పర్ఫార్మర్ అండ్ స్పెక్టేటర్ రిలేషన్షిప్. ఇలా చూసేవాళ్ళు మరి ప్రభువులోకి ఇన్స్పిరేషన్ వచ్చేటట్టుగా వారు పర్ఫామ్ చేయాలి. దేవుని ఘనపరిచేటట్టుగా వారు పర్ఫామ్ చేయాలి. దేవునిలో ఉల్లాసించేటట్టుగా, దేవుని ఆత్మచేత నింపబడేటట్టుగా వారు పర్ఫామ్ చేయాలి. వారి వాక్యము దేవుని ఘనపరిచేదిగా ఉండాలి. వారి వాక్యము దేవునికి మధ్యకు, దేవుని మనుషుల్ని దేవుని వద్దకు ఆకర్షించేదిగా ఉండాలి. వారి వాక్యము దేవుని ఘనపరిచేదిగా, దేవునికి సమర్పణగా ఉంటూ ఉండాలి. అది కాకుండా పెద్ద పెద్ద లైటింగ్స్, పెద్ద పెద్ద సౌండింగ్స్, పెద్ద పెద్ద గ్యాదరింగ్స్, అంతులేని గ్యాదరింగ్స్, పెద్ద పెద్ద కలెక్షన్స్, ఇలాంటి మరి ఒక రకమైన ఎంటర్టైన్మెంట్స్, ఉల్లాసము కోరుతూ ఉన్నారు. దేవుని రాజ్యము, దేవుని మహిమ, దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన ప్రీస్ట్హుడ్, దేవుని సేవకులు వారి యొక్క బాధ్యతలు మరిచి, వారి యొక్క కాల్ అండ్ కమిట్మెంట్, దేవుడు వారిని ఎందుకు పిలిచాడు అది మరిచి, వారు దేనికోసం సమర్పించబడ్డారో మరిచి,
ఈ లోక సంబంధమైన ఎంటర్టైన్మెంట్స్గా ఆత్మ సంబంధమైన స్థితిని మారుస్తూ ఉన్నారు. ప్రియులారా, మేము ఉల్లాసము కోరుతున్నాం. మీ వద్ద ఉల్లాసం కోరతారా? దేవుని మహిమని పరిచి, దేవుని ఘనపరిచి, మోషేతో మాట్లాడిన దేవుడు, తన బిడ్డలతో మాట్లాడిన దేవుడు, అనేక మంది బిడ్డలతో మాట్లాడుతూ తన సర్వశక్తి కలిగిన మహాదేవుడు, సావరిన్ గాడ్, సర్వశక్తి కలిగిన మహాదేవుని యొక్క విషయాల్ని ఎంటర్టైన్మెంట్స్, టీవీలో కూడా కొన్ని ఎంటర్టైన్మెంట్స్ ఇలాగూ కోరకూడదని కోరుతా ఉన్నారు. మేము ఉల్లాసము కోరుతున్నాము అని చెబుతూ ఉన్నారు. ఉల్లాసము కోరటం ప్రియులారా, ఇలాంటప్పుడు వారు గుండె బద్దలైపోయిన వారై, కృంగిన వారై, చితికిన వారై, ఈ సమయంలో మేము ఎలాగ పాడగలము? మాకెలా పాట వస్తుంది? మీరు ఉల్లాసం కోరటానికి మేము పాడగలమా? హేరోదు రాజు దగ్గరికి యేసు ప్రభువును పంపించాడు పిలాతు. ఆ హేరోదు రాజు యేసు ప్రభువులు ఏదైనా ఎంటర్టైన్మెంట్, ఏదైనా అద్భుతం కనపడుతుందేమో, ఏదైనా ఆశ్చర్యం కనపడుతుందేమో, ఏదైనా మ్యాజిక్ లాంటివి ఏమైనా కనపడతాయేమో అని ఆశపడ్డాడు. ప్రియులాది ఉల్లాసం కోరే సమయం కాదు. వీటిని మరి దేవుని మహిమపరిచే సమయము, దేవుని ఘనపరిచే సమయముగా ఉంటూ ఉన్నది. మేము ఒక ఉల్లాసము కోరుతున్నామని చెబుతూ ఉన్నారు. అన్య దేశములు, అన్య ప్రజల మధ్య మేము ఏ రీతిగా మేము పాడగలమని మీరు చెప్తున్నారు. అన్య దేశములు, అన్య ప్రజల మధ్య యెహోవా నామం ఉచ్చరించకూడదు, యెహోవా నామం అన్య జనుల మధ్య ఉచ్చరించకూడదు, అపవిత్రపరచకూడదు, పందుల ముందు మీ ముత్యములు వేయకూడదు. ఇలాంటి సిద్ధాంతాలు, కాన్సెప్ట్ కలిగిన వారు అన్య ప్రజల మధ్య ఉల్లాసం కొరకు పాటలు పాడతారా? పాడలేరు. ప్రియులారా, అప్పుడు మరి వారు యెరూషలేము గురించి దుఃఖపడుతూ ఉన్నారు. ఈ కీర్తనలో ఒకటి యెరూషలేములో ఉన్నట్టుగా కీర్తనకారుడు భావిస్తూ ఉన్నాడు. యెరూషలేములో ఉన్నట్టుగా కీర్తనకారుడు భావిస్తూ ఉన్నాడు. బబులోను చెరలో ఉన్నట్టు కీర్తనకారుడు ఇన్స్పైర్ అవుతున్నాడు. రెండు రకాల భావాలు ఉన్నాయి. బబులోను శ్రమకాలంలో ఉన్నట్టు, ఇంకా యెరూషలేములో ఉన్నట్టు కూడా అతను ఇన్స్పైర్ అవుతున్నాడు. అయ్యో యెరూషలేమా, నేను నిన్ను ఎంతగా ప్రేమించాను. యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చెయ్యి తన దేర్పు మరచునుగాక. నేను నిన్ను జ్ఞాపకం చేసుకుని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనుగాక అని ఆ యెరూషలేములో ఉన్న సంతోషాన్ని, ఘనతను అనుభవంలోకి తెచ్చుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఒక ప్రక్కేమో బబులోను చెర గుర్తొస్తుంది, ఇంకో ప్రక్క యెరూషలేము యొక్క ఘనత, యెరూషలేము యొక్క సౌందర్యము, యెరూషలేము యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క సన్నిధి, మహాసన్నిధి గుర్తొస్తుంది. ఒక ప్రక్క పడిపోయిన స్థితి, దీనస్థితి గుర్తొస్తూ మరి ఇంప్లికేషన్స్ ఒక రకమైన ఈ శ్రమ కాలములో ఈ ఘనతను గుర్తు చేసుకుంటూ, ఈ పడిపోయిన స్థితిని గుర్తు చేసుకుంటూ, ఈ శ్రమలను గుర్తు చేసుకుంటూ ఎదోము మీద ఒక విధమైన శాపవచనాలు పలుకుతున్నాయి. ఇంప్లికేషన్స్, శపించటం. ఎదోము చేసినది జ్ఞాపకం చేసుకుంటున్నా. ఎదోము చేసిన ఆ దుష్క్రియ, ఎదోము చేసిన ఆ ద్రోహము, తన సహోదరుల పట్ల ఏ విధమైన ప్రేమ చూపకుండా, ఎదోము తన సహోదరుని యాకోబు పట్ల, ఇశ్రాయేలు పట్ల ఏ విధమైన ప్రేమ చూపకుండా అన్ని జనులకు, అన్ని శత్రువులకు ఎలాగ పట్టించాడు, ఎదోము ఎలాగూ పట్టించాడు, అదంతా కూడా నేను చూస్తూ ఎదోముని శపిస్తూ ఉన్నాడు. ఎదోముని ఇంప్లికేషన్స్, ఎదోముని శపిస్తూ
మరి యెరూషలేము ఎదోము జనులు చేసినది జ్ఞాపకం చేసుకొనుము. యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దానిని నాశనం చేయుడి, సమూల ధ్వంసం చేయుడని వారు చాటితిరి కదా. పాడు చేయబడబోవు బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలు బట్టి నీకు ప్రతీకారము చేయవాడు ధన్యుడు. నీ పిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. ప్రియులారా, ఇలాంటి ఇంప్లికేషన్స్ ఉన్నప్పటికీ దేవుడు ప్రేమ గలవాడు. దేవుడు బబులోని ప్రేమిస్తున్నాడు. దేవుడు ఎదోమును కూడా ప్రేమిస్తున్నాడు. ఆయన తన కృపచేత వారు పశ్చాత్తాపడినప్పుడు, ఆయన మహామహిమతో ఆయన వచ్చినప్పుడు, ఆయన చూసి పశ్చాత్తాపడినప్పుడు, వారి యూనివర్సల్ గాడ్, మరి సోవరెన్ గాడ్, ప్రేమ కలిగిన దేవుడు, సార్వత్రికమైన దేవుడు, అందరినీ ప్రేమించి తన రాజ్యములోకి చేర్చుకుంటూ ఉన్నాడు. దేవుడు ఈ రీతిగా తన కృప, తన సమాధానము, శాంతి తన బిడ్డలమైన మనకు అనుగ్రహించుగాక. ఆమెన్. పరిశుద్ధుల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు. మమ్మల్ని కనికరించండి, కాపాడండి, కృప దయచేయమని. సార్వత్రికమైన దేవుడు తండ్రి, సోవరెన్ గాడ్ తండ్రి, సర్వశక్తివంతుడు తండ్రి, మా దోషాలు, మా అపరాధాలన్నీ కూడా ఎంత భయంకరమైన అగ్ని అయినప్పటికీ సిలువలో వాటిని కొట్టివేసిన దేవానికి స్తుతులు. నీ కృపా కనికరం మాకు దయచేయమని, నీ నీతిని, పరిశుద్ధత మాకు దయచేయమని యేసు ప్రభు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మనే సర్వశక్తి కలిగిన ప్రభు అయిన యేసు క్రీస్తు మనకు తోడై ఉండునుగాక. ఆమెన్.